నేను అడగాలనుకుంటున్నది ఏంటి అంటే జగన్ గారు కూడా చాలా స్ట్రాంగ్ అంటారు. అంటే బయటికి వినిపించేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన కూడా తెగిస్తే ఏదైనా చేయగలుగుతాడు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తితో పెట్టుకున్నారు కదా అనేది నా ప్రశ్న. ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత కూడా నాది ఒక ఫ్యాక్టరీ న్యాచురల్ గ్యాస్ మీద రన్ అయ్యే ఫ్యాక్టరీ కూడా దానికి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఉందని అక్కడ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి క్లోజ్ చేయించాడు. హైకోర్టులో రిలీఫ్ రాలా, వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో రిలీఫ్ వచ్చింది, ప్లాంట్ రీస్టార్ట్ చేసాం. అప్పుడు కూడా చెప్పారు ఎందుకు వచ్చింది ఇదంతా, ఒకసారి అతను కలిస్తే అన్నీ సర్దుకుంటాయి, ఇది కేవలం వాళ్ళ రిక్వెస్ట్ మీద చేయవలసి వచ్చింది అని చెప్పారు. కలిసి ప్రసక్తే లేదు. క్రూడ్గా చెప్పాలంటే ఏం పీక్కుంటాడో పీక్కోమన్నా అన్నారు. సో ఇంకా అది నడుస్తూనే ఉంది మీకు ఆయనకి మధ్య. అంతే, అదే మళ్ళీ చెప్తున్నా. ఇదంతా జరుగుతుండగా ముఖ్యమంత్రికి నాకు మంచిది, అదే అంటున్నా, మా అధ్యక్షుడికి నాకు కాదు, ముఖ్యమంత్రికి మీకు. సో మరి మీరు అదే పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో జనాల నుంచి మీకు ఎంకరేజ్మెంట్ రావాలి లేదా సపోర్ట్ రావాలి, కానీ వాళ్ళందరూ మిమ్మల్ని విగ్రాజు అని పిలుస్తారట. ముఖ్యంగా సాయిరెడ్డి గారు చాలా ఎక్కువగా మిమ్మల్ని విగ్రాజు. జగన్మోహన్ రెడ్డిని పొట్టోడు అంట, హీల్ చేసుకుంటాడు అంటాను. ఎగ్జాక్ట్లీ ఇదే అంటున్నా సార్ నేను కూడా. అంటే అది పర్సనలైజ్ కదా సార్, వివక్ష కదా అది. ఏది పొట్టోడు అన్నాము, నాకు బొచ్చు కొడితే నేను కొంచెం బొచ్చు పెట్టుకుంటే విగ్ అంటారు. ఆడు కొరసగా ఉన్నాడు, ఇంత హీల్ చేసుకుంటాడు కాబట్టి పొట్టోడు అన్నాం, లేకపోతే హీలోడు అన్నాం. ఏంటి ఇది వివక్ష కాదా? అంటే వాళ్ళ అండము వివక్షే. నేను ఎప్పుడైతే సాయిరెడ్డి గారిని కలుస్తానో ఆ రోజు తప్పకుండా ఈ ప్రశ్న అడుగుతా ఆయన, ఎందుకు అన్నారు మీరు ఇట్లా, తప్పు కాదా అని. కానీ ఈరోజు మిమ్మల్ని కలిసిన కాబట్టి అడుగుతున్నా. ఆయన పొట్టోడు అని మీరు అంటున్నారు, ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ముఖ్యమంత్రి అని కాదు కదా, పొట్టిగా ఉన్నాను పొట్టోడు అంటారు. మీ గొడవే ముఖ్యమంత్రితో అంటున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డితో కాదు, నా గొడవే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అంటున్నారు. మరి ఆయన పట్టుకొని మీరు పొట్టోడు అంటే తప్పు కదా సార్? పొట్టివాడినే పొట్టోడు అంటారు. అమితాబ్ బచ్చన్ ఎవరన్నా పొట్టోడు అంటారా? అంటే అన్నంలో తప్పులేదంటారు. అయితే నన్ను అన్నందుకు అంటానంటున్నా, నన్ను అన్నందుకు నేనంట. ఓకే, నన్ను అనకపోతే నేను ఎందుకంట? సాయిరెడ్డి గారిని ఏమంటారు? వ్యక్తిగతంగా సాయిరెడ్డి గారికి నాకు అసలు ఎటువంటి గొడవలు లేవండి. మరి ఆయన కూడా అంటాడు కదా మిమ్మల్ని. ఆయన నన్ను అన్నప్పుడు ఒక 24 గంటల్లో నేను రిటార్డ్ ఇస్తాను తప్ప, వ్యక్తిగతంగా సాయిరెడ్డి గారు పాపం ఆయన ఇచ్చి ట్వీట్లలో 99% ఆయన ట్వీట్లు కాదు అవి. మీరు ఎట్లా దాన్ని సర్టిఫై చేస్తారు సార్? నాకు తెలుసు కనుక, ఎవడు రాస్తాడో కూడా తెలుసు. ఓకే, అంత ఒకటే పార్టీ కదా, ఏం జరుగుతుంది. సాయిరెడ్డి గారు ఇప్పుడు స్నేహితులు అని చెప్పలేం, కానీ ఒకప్పుడు ఎస్ మంచి స్నేహితులు. ఇప్పుడు మాటలు లేవా? అయితే మాట్లాడాలంటే ఆయన భయపడతాడు. సో ఎందుకు వచ్చిందని చెప్పి నేను మాట్లాడే ప్రయత్నం చేయట్లా. ఓకే.